అన్నారు మంత్రపుష్పం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మంత్రపుష్పం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని మనము ఈ వేదమంత్రం వింటూ ఉంటాం. చాలామందికి ఇది మనసులో వచ్చేస్తుంది. పండితులు చదువుతుంటే వాళ్ళు కూడా చదివేస్తూనే ఉంటారు. దీని ప్రారంభం ఎక్కడి నుంచి అంటే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అని ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి అది మంత్రపుష్పంలో భాగం. ఇది మంత్రపుష్పంగా చెప్తారు. అయితే మంత్రపుష్పం యొక్క ప్రాధాన్యత అంటే ఏంటి, ఎక్కడ వాడతారు, ఏ సందర్భంలో వాడతారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. మనకు భగవంతుని ఆరాధనలో షోడశ ఉపచారాలు అని ఉంటాయి. 16 ఉపచారాలు ఉంటాయి. ధ్యానం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, ఇక్కడి దగ్గర నుంచి చిట్ట చివరిది మంత్రపుష్పం 16వ ఉపచారం. అంటే షోడశ ఉపచారాలలో 16 ఉపచారాలలో భగవంతుని సమర్పించేటువంటి ఉపచారాలలో చిట్ట చివరిది మంత్రపుష్పం. ఆ మంత్రపుష్పం చెప్పేటువంటి సమయంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ వేద మంత్రాలు చదువుతారనమాట. చివరికి మంత్రపుష్పం అని చెప్పేసి దోసిటి నిండా పుష్పాలను తీసుకుంటారు. దోసిటి నిండా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నటువంటి పుష్పాలు ఆ మంత్రపుష్పానికి సంబంధించినటువంటి మంత్రమంతా కూడా చెప్పుకొని ఆ పుష్పాంజలిని దోసిటిని పుష్పాలతో సహా ఇలా ఆ ఏ భగవంతుడికి మనం పూజ చేసామో ఆయన చరణాల దగ్గర వదిలేస్తారు. పుష్పమును మంత్రపూర్వకంగా సమర్పించడం అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనము నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి అంటాం. ఇస్తామా భగవంతుడికి? లేదుగా. అక్కడ ఏం చేస్తాం? అక్షతలు వేస్తాం. స్వామి ఇదిగో నవరత్న ఖచ్చితం లేనటువంటి సింహాసనం సమర్పిస్తున్నాను భావించు అని వేస్తాం. అలా అన్నిటికీ ఉపచారాలు ఉన్నటువంటి వాటికి ఉన్నవి చూపిస్తాం, లేనటువంటి వాటికి అక్షతలు వేస్తాం. చిట్ట చివరికి ఎన్ని చేసినా కానీ మంత్రపుష్పము అనేటువంటిది మాత్రం మంత్రపూర్వకంగా పుష్పాలను సమర్పించడము మంత్రపుష్పంలో భాగంగా చెప్తాం అన్నమాట. ఆ సందర్భంలో చెప్పేటువంటిది తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది మంత్రపుష్పంలో చెప్పేటువంటి గాయత్రి అంటారనమాట. అట్లా ప్రతి దేవుడికి కూడా ఆ మంత్ర గాయత్రి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్పింది రుద్ర గాయత్రి పరమేశ్వరుడికి. అమ్మవారికి అయితే గనక కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అమ్మవారికి చెప్తాం. గణపతికి అయితే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇట్లా ప్రతి దేవుడికి ఉంటుంది. అలా మంత్రపుష్పంలో మంత్రపూర్వకంగా భగవంతుడికి సమర్పించేటువంటి పుష్పాలను దోసిటితో సహా సమర్పించేటువంటి విధానం ఏదైతే 16 ఉపచారాలలో చిట్ట చివరిది ఉంటుందో దాన్ని మంత్రపుష్పము అంటాము. అది ఈ సందర్భంగా ఇలాంటి మంత్రాలను